ఫిష్ గ్రేవీ చేసేద్దామా? నా స్టైల్లో ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చేసేద్దాం. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. దీనికోసం ముందుగా సామాగ్రిని సిద్ధం చేసుకున్నాను. మిరియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్రని చక్కగా ఇలా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పెట్టి చక్కగా ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి ఈ మిశ్రమం అంతా చక్కగా వేగేలా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అంతా చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు కారం కూడా వేసి అంతా ఫ్రై చేసుకుందాం. ఇలా వేయడం వలన కర్రీ చాలా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా 5 టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీ చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేద్దాం. ఇదంతా మిశ్రమం అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపోయినంత సాల్టు, గరం మసాలా కూడా వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లో టమాటా వేసాం కదండి, అందులోని 1/2 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులోని ఈ విధంగా వేసేద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని ఈ గ్రేవీని చక్కగా కుక్ అవ్వనిద్దాం. మూత పెట్టి ఇలా కుక్ అవ్వనిద్దాం. ఇదిగోండి, ఇంత చక్కగా కుక్ అయ్యింది కదా. ఇప్పుడు ఫిష్ పీసెస్ సిద్ధం చేసుకున్నాం కదా, ఒక్కొక్క పీసెస్ని జాగ్రత్తగా వేద్దాం. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి పెడదాం. స్టార్టింగ్లోని పచ్చిగా ఉంటాయి పీసెస్ కాబట్టి గరిటతో కలిపినా ఏం కాదు. తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఆ పౌడర్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులోని వేసేద్దాం. ఇప్పుడంతా ఒకసారి చక్కగా కలిపి పెట్టుకుందాం. ముక్కకి మసాలా అంతా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల పాటు కుక్ అవనిద్దాం. ఫిష్ పీసెస్ ఉడకాలి కదండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి ఇలా క్లాత్తో పట్టుకొని తిప్పుదాం. గరిటె పెట్టకూడదు. ఇప్పుడు తర్వాత కొత్తిమీర జల్లి ఒక 2 నిమిషాల పాటు మూత పెడదాం. కొత్తిమీర ఫ్లేవర్ ఫిష్ కర్రీకి పట్టాలి కదా. అంతేనండి, గుమగుమలాడే ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.